అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు తరంగం. రచయిత్రి నందుల సుశీలాదేవి గారు రాశారండి ఈ కథని. ఈ కథ మినీ నవల అండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? కథ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మనవి. మీలో ఎవరైనా ఇదే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఇంకా కథ స్టార్ట్ చేసేస్తున్నాను. శ్రావణ మాసం తన ప్రతాపం చూపుతోంది. శారద స్కూల్కి సెలవు ఇచ్చారు. ఇల్లు సర్దుకోవడానికి సమయం దొరికిందని సంతోషించింది. కృష్ణ పుస్తకాలు సర్దింది. ఇంజనీరింగ్ పూర్తయి క్యాంపస్లోనే ఇంటర్వ్యూ జరిగి మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది కృష్ణకు. పరీక్షలు అవుతూనే వచ్చి పుస్తకాల కట్టలన్నీ ఇంట్లో పడేసి వెళ్లి ఉద్యోగంలో చేరిపోయాడు. కొడుకు వస్తువులన్నీ జాగ్రత్త చేసింది శారద. ఉన్న 3 గదులు సర్దేసరికి కాస్త నీరసంగా అనిపించింది. కాఫీ పెట్టుకుని తాగాలనిపించింది. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మా, నన్ను మా కంపెనీ వాళ్ళు సింగపూర్ పంపుతున్నారమ్మా. ఫోన్లో కృష్ణ కంఠం ఉత్సాహంగా గలగలా వినిపిస్తోంది. కొడుకు చెప్పింది విని శారదకు ఒక్క క్షణం బెంగగా అనిపించింది. మరుక్షణం కంగ్రాట్స్ నాన్న అంది అభినందనగా. ఇంకొక 10 రోజుల్లో వెళ్ళాలి. వెళ్లేలోగా రాజమండ్రి వచ్చి వెళ్తాను. కృష్ణ ఫోన్ పెట్టేయగానే శారద కాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కృష్ణ హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్లో చేరిన తర్వాత ఎప్పుడో ఇటువంటి కబురు వింటానని శారదకు తెలుసు. కానీ ఆ క్షణం అంత తొందరగా సజీవంగా కళ్ల ముందు నిలిచేసరికి మనసు ఆందోళన చెందింది. తన కన్నుల వెలుగుగా పెరిగిన పసివాడు బలిష్టమైన రెక్కలు సంపాదించుకొని తల్లి గూటిని వదులుతున్నాడు. అది జీవన న్యాయం. కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని లేచింది. ఆలోచనల జాలర్ల నుండి తప్పించుకుంటూ అనుకుంది, ఊరగాయలు, కందిపొడి అన్నీ సర్దాలి. వెళ్తే కనీసం సంవత్సరం కాలం ఉండాలి. కృష్ణ దగ్గర నుండి రోజు ఫోన్ వస్తూనే ఉంది. తన ట్రిప్ గురించి చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు కృష్ణ. తొలిసారి విదేశీ యానం ఎవరికైనా ఆ విధంగానే అని అనుకుంది శారద. ఓ రోజు కృష్ణ ఫోన్లో చెప్పాడు, అమ్మా, నాకు ఇంటికి రావడానికి వీలు కుదరదు. నువ్వే హైదరాబాద్ ఎల్లుండికి వచ్చాయి. 4 రోజుల్లో ప్రయాణం. శారద వెంటనే ట్రావెల్స్కి ఫోన్ చేసి టికెట్ రిజర్వేషన్ అయ్యాక తేలిగ్గా ఊపిరి తీసుకుంది. శారద పట్టుకెళ్లిన ప్యాకెట్లకి కృష్ణ సామాన్లో చోటు దొరకనే లేదు. అమ్మా, అమెరికా అయితే 60 కేజీల వరకు ఒప్పుకుంటారు. మాకు 25 కేజీల కంటే బరువు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. హ్యాండ్ లగేజీ మరో 5 కేజీలు అంతే అన్నాడు. హైదరాబాద్లో శారదకు ఉన్న 2 రోజులు హడావిడిగా గడిచిపోయాయి. శారద అన్నగారు, వదిన హిమాయత్ నగర్లో ఉంటారు. వారి దగ్గరుండి శారద కొడుకు సామానంతా సర్దిపెట్టింది. ప్రయాణం ముందు రోజు వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ టికెట్ కంపెనీ నుండి తీసుకోవడానికి కృష్ణ తిరుగుతూనే ఉన్నాడు. చివరి క్షణం వరకు సామాను సర్దుతూనే ఉన్నాడు. శనివారం ప్రొద్దుటే 5:30 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అమ్మా, జాగ్రత్తగా రాజమండ్రి వెళ్ళు. ఈ రాత్రికే వెళ్ళిపోవడం ఎందుకు? 4 రోజులు పెద్దమామ ఇంట్లో ఉండకూడదు అన్నాడు. తనలోని బెంగని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణ ఏదేదో మాట్లాడుతున్నాడని గ్రహించింది శారద. చెక్-ఇన్ అయ్యి లగేజ్ తూయించి బుకింగ్ చేయించి బోర్డింగ్ పాస్ తీసుకుని కృష్ణ వెనక్కి వచ్చాడు. అమ్మా, కాసేపు ఉండవచ్చు. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగేజ్కు ఒకటే నా దగ్గర ఉంటుంది అన్నాడు. ఇంతలో ఇమిగ్రేషన్ చెక్కి కాలు వచ్చింది. శారద కళ్ళ నిండుగా నీరు కమ్మింది. తల్లి కాళ్లకు నమస్కరించి వెనక్కు తిరిగి చూస్తూ లోపలికి వెళ్లాడు కృష్ణ. కస్టమ్స్ తనిఖీ అయ్యాక సెక్యూరిటీ చెకప్ అయ్యి బోర్డింగ్ లాంజ్లో కూర్చున్నాడు కృష్ణ. తల్లి గురించి ఆలోచన వచ్చింది. ఆలోచనలను మళ్లించుకున్నాడు. తన లగేజీని ఐడెంటిఫై చేయమని కాల్ రాగానే ఆ తతంగం ముగించుకొని వచ్చి కూర్చున్నాడు కృష్ణ. ఫ్లైట్లో బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఎయిర్వే గుండా ఫ్లైట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఎంతో ఆనందం అనిపించింది కృష్ణకు. టేకాఫ్ సిగ్నల్ రాగానే బెల్ట్ బిగించుకున్నాడు. తొలిసారి విమానయానం. అదో రకమైన ఉత్కంఠ. మబ్బుల కిందగా తెల్లటి దూది పింజాలుగా మనోహరంగా కనబడుతున్నాయి మేఘాలు. మేఘాల మీదుగా ప్రయాణం చేయడం ఎంతో విచిత్రంగా అనిపించింది. లేత సూర్యకిరణాలు మబ్బులకు బంగారు మలామా చేయిస్తున్నాయి. ఎయిర్ హోస్టెస్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది. తర్వాత ఎంబార్కేషన్ ఫామ్ ఇచ్చి పూర్తి చేయమని చెప్పింది. అది పాస్పోర్ట్తో పాటు చాంగ్ ఎయిర్పోర్ట్లో ఇవ్వాలని చెప్పింది. 4:30 గంటల ప్రయాణ కాలం అని చెప్పింది. కాసేపు అయిన తర్వాత భోజనం వచ్చింది. శాకాహారం కోరి తీసుకున్నాడు. ఇట్టే కాలం గడిచిపోయినట్లు అనిపించింది. గడియారాన్ని 2:30 గంటల ముందుకు మార్చుకోమని చెప్తూ చాంగ్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పింది.
ఎక్కడా రన్వే కనపడలేదు. పచ్చటి తివాసీ మీద మెత్తగా దిగిన ఫీలింగ్. ఇమిగ్రేషన్ చెకప్ అయ్యి సామాన్ తీసుకుని బయటకు వచ్చేసరికి హాయిగా చల్లగా పరిశుభ్రమైన గాలి కృష్ణ మొహాన్ని తాకింది. ఎదురుగా సుధాకర్ వస్తూ కనిపించాడు. హాయ్ బాస్, మొత్తానికి వచ్చేసావు, సింగపూర్కి స్వాగతం. కృష్ణకి సుధాకర్ని చూసేసరికి ఇంజనీరింగ్ కాలేజీ రోజులన్నీ గుర్తుకు వచ్చి సొంత వాళ్ల మధ్యన ఉన్నటువంటి భావన కలిగింది. క్యాబ్ని పిలిచాడు సుధాకర్. ఇక్కడ టాక్సీ డ్రైవర్లు ఇంగ్లీషు కొత్తగా ఉందే. కృష్ణ మాటలకి నవ్వాడు సుధాకర్. అన్నీ నెమ్మదిగా అలవాటు పడతావు. ప్రస్తుతం మా కండోకు పోదాం. రేపు కదా నువ్వు ఆఫీసులో రిపోర్ట్ ఇచ్చేది అన్నాడు. టాక్సీలో నుండి కృష్ణ బయటకు చూడసాగాడు. సింగపూర్ రోడ్లు అతి పరిశుభ్రంగా ఉన్నాయి. రోడ్డు పక్కనే లాన్స్, పువ్వుల తోటలు, కొంచెం దూరంలో పోక చెట్లు, అక్కడక్కడ కొబ్బరి మొక్కలు, రంగురంగుల బోగన్విల్లా పొదలు, పూల కుండీలు వరుసగా పేర్చినట్లున్న మొక్కలు కంటికింపుగా ఉన్నాయి. అంతా పచ్చదనం, పరిశుభ్రం, క్రమశిక్షణతో మెలిగే పౌరులు. టాక్సీ దిగిన వెంటనే మీటర్ ప్రకారం బిల్లు ఇచ్చి ఖచ్చితంగా చిల్లర వెనక్కి ఇస్తారు డ్రైవర్లు. ఇంగ్లీష్ మాత్రం మ్యాండోరియన్ యాసతో కృష్ణకు అర్థం కావడం కొంచెం కష్టమైంది. సుధాకర్ ఉండేది 3 పడక గదులుండే కండోమినియం. స్విమ్మింగ్ పూల్, సెక్యూరిటీ, టెన్నిస్ కోర్ట్, జిమ్ వంటివి ఉంటే వాటిని కాండో అంటారని చెప్పాడు సుధాకర్. డ్రాయింగ్ రూమ్లో అంతా అధునాతమైన ఫర్నిచర్, టీవీ, సీడీ ప్లేయర్, మంచి సోఫా సెట్లు, ఫోన్, పడక గదుల్లో మంచి మంచాలు, దుప్పట్లు, కర్టెన్లు అన్నీ ఇల్లు అద్దెకిచ్చిన వాళ్లే అమరుస్తారు. అన్ని గదులు ఎయిర్ కండిషనింగ్ చేసి ఉన్నాయి. కిచెన్లో ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, అధునాతనమైన వంట సామాగ్రి అన్నీ ఉన్నాయి. సుధాకర్ అన్నాడు, ఇక్కడ మేము 3 ఉంటున్నాం. అదిగో ఆ 2 మెయిడ్ క్వార్టర్స్. మనకి ప్రస్తుతం మెయిడ్లు ఆ లెవెల్ లేదు. రాత్రి పడుకోవడం, శుభ్రంగా గిన్నెలు తోముకోవడం, ఎవరికి ఓపిక ఉంటే వాడు ఇల్లు కాస్త క్లీన్ చేయడం. మా బ్యాచ్లో 3 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళకి రూమ్ సర్వీసు ఉన్న కాండో ఉంది. వాళ్ళకి శానిటరీ, లివిన్, దుప్పట్లు అన్ని రోజు వచ్చి చేంజ్ చేసి శుభ్రం చేస్తారు. అది వాళ్ళ అదృష్టం, మాకంత ప్రాప్తం లేదు. కృష్ణ నవ్వాడు. రాత్రి సాంబారు, బంగాళదుంపల కూర చేశాడు సుధాకర్. ఫ్రిడ్జ్లోంచి యోగర్ట్ ప్యాకెట్ తీశాడు. భోజనం వడ్డిస్తూ అన్నాడు, వీళ్ళకి ఈ పెరుగు దగ్గర నుండి అన్ని బయట దేశాల నుండి వస్తాయి. ఏది ఇక్కడ పండేది లేదు. భోజనం పూర్తయ్యాక శారదకు తాను క్షేమంగా చేరినట్లు ఫోన్ చేశాడు. తల్లి కంఠస్వరం వినేసరికి కొంచెం ఉత్సాహం వచ్చింది. సుధాకర్ ఏదేదో చెప్తున్నాడు. కృష్ణకు నిద్ర ముంచుకొస్తుంది. అతని అవస్థ చూసి సుధాకర్ అన్నాడు, ఎంతైనా 2.5 గంటల టైం తేడా ఉందిగా, కాస్త జట్లాగా ఉంటుందిలే, పడుకో. మర్నాడు కృష్ణ ఆఫీస్లో రిపోర్ట్ చేశాక సాయంత్రం తనకు కేటాయించిన కాండోకి మారిపోయాడు. తను ఓ తెలుగు యువకుడు, మరో మలయాళీ అబ్బాయి, 3 కాండోని షేర్ చేసుకోవాలి. ఎవరికి వారికే బాత్రూమ్ అటాచ్తో ఉన్న పడగదులు, ఏసీ చేసి ఉన్నాయి. హాలు, కిచెను ఉమ్మడిగా వాడుకోవాలి. వంట కూడా ఎవడు ఏ రోజు చేయాలో నిర్ణయించుకున్నారు. 3 ఒకే ప్రాజెక్టులో పనిచేయడం వలన వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పని పని పని, ఇంకొక మాట వినపడటం లేదు. ప్రొద్దుట ఎవరి అలారం వాళ్ళు పెట్టుకుని పరిగెత్తుకుని వెళ్లటం, టైము ఉంటే బస్సు తీసుకోవడం లేదా క్యాబ్లో వెళ్లటం. ఎవరూ ఒక్క క్షణం వ్యర్థం చేయరు. రాత్రి 9 గంటలకు ఇల్లు చేరడం, తీరుకుంటే వండుకోవడం లేదా ఏ రెస్టారెంట్లోనే తిని వచ్చేయడం. అన్నీ యాంత్రికం. సింగపూర్లో ఉండి వాన పడుతూ ఉంటుంది. శనివారం వస్తే సుధాకర్ ఏదో ప్రోగ్రాం వేసేసేవాడు. ఓ వారం నైట్ సఫారీకి బయలుదేరదీశాడు. మరో 2 స్నేహితులను కూడా పోగు చేశాడు. ముందుగా క్యాబ్లో బస్ స్టాండ్కి వెళ్ళి, బస్సులో రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కారు. సింగపూర్లో రైళ్లన్నీ బ్రిడ్జిల మీదనే ఎత్తులో నడుస్తాయి. ఎక్కడా ఏ మార్గానికి రోడ్డు మీద లైన్లుండవు. రైల్ని ఎక్కడానికి కూడా మేడమెట్లు ఎక్కి కానీ లేదా ఎస్కలేటర్తో కానీ స్టేషన్లోకి వెళ్ళాలి. ట్రైన్లో చాలా హాయిగా అనిపించింది కృష్ణకి. అంతా ఎయిర్ కండిషన్తో నడిచే రైళ్లు. స్టాప్ వస్తుంటే అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. శుభ్రంగా ఉండే పరిసరాలు. నైట్ సఫారీ టికెట్ ధర చూసేసరికి కృష్ణకి కంగారుగా అనిపించింది. $18. కృష్ణ మాటలకు సుధాకర్ నవ్వాడు. నానా, డాలర్ని రూపాయిగా భావించుకో, లేకపోతే ఇక్కడ బ్రతకలేము. మన వైపు మాత్రం సినిమా టికెట్ ₹25 లేదా? ట్రామ్లో 4 ఎక్కారు. ఓ గైడ్ అన్నీ వివరించి చెప్తుంది. జలపాతాలు, కీచురాళ్ల రొదలు, ఆ రాత్రి 9 గంటల సమయాన్ని నిజంగా అడవిలో ప్రయాణం చేస్తున్న భావన కలిగిస్తోంది.
దగ్గరలో అడవి జంతువులు, వాటి అరుపులు, వాటి మధ్యగా ట్రామ్ ప్రయాణం చేస్తుంది. ఏదో లోకంలో ఉన్నట్లుంది కృష్ణకి. జిరాఫీలు, పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, రైనోలు, ఆస్ట్రేలియన్ కిట్స్, అడవి దున్నలు, రకరకాల పక్షులు వాటి సహజ వాతావరణంలో ఉన్నట్లు సంచరిస్తున్నాయి. జంతువులు సన్నటి బలమైన కంచె అవతల నుండి ట్రామ్లో ఉన్న ప్రయాణికులను నిరాసక్తంగా చూస్తున్నాయి. ఈ జలపాతాలు, ఈ అడవి అన్ని కృత్రిమంగా సృష్టించినవే తెలుసా. అసలు ఈ సింగపూర్కి అన్ని దిగుమతి అవుతాయి. మంచినీళ్లు, కరెంటు మలేషియా నుండి వస్తాయి. పాలు, పెరుగు, కూరలు ఆస్ట్రేలియా నుండి వస్తాయి. అసలు టూరిజం వీళ్లు ప్లాన్ చేసినట్లు మరెవ్వరూ చేయలేరు. పైగా ఫ్రీ పోర్ట్. ఈ విహారయాత్రికులు డాలర్ల వాన కురిపిస్తారు. చట్టాలు కట్టుదిట్టంగా ఉంటాయి. వాటిని ఇక్కడ పౌరులు కూడా గౌరవిస్తారు. కృష్ణకి ఆ రాత్రి ఆ అనుభవం జన్మలో మర్చిపోలేననుకున్నాడు. రాత్రి 1 గంట వరకు నైట్ సఫారీలో తిరిగి బయటకు వచ్చారు. ట్రామ్లో వెళ్లేటప్పుడు ఫొటోస్ తీసుకునివ్వలేదు, కానీ బయటకు వచ్చాక రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. సోమవారం పని తెమల్లేదు. శనివారం, ఆదివారం కులాసాగా గడిపి ఆఫీస్కి రావడం, వచ్చి రావడంతో ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం రావటం. రాత్రి 11 అయినా పని తెమలడం లేదు. బాస్ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నాడు. బాస్ ఫిలిప్పైన్. అతను ఏదైనా పని కొన్ని గంటల్లో పూర్తి కావాలంటే ఆ రోజు అందరూ ఉరుకులు పరుగులు పెడతారు. పూర్తి టెన్షన్, అంతా గందరగోళం. మర్నాడు ఎంతో స్నేహంగా ఉంటాడు అతను. వాళ్ళకి పనిలో రిజల్ట్ కావాలి. ఒక్కోసారి సుధాకర్ అందరినీ తెలుగులో బండగా తిడుతూ ఉంటాడు. మనం సాఫ్ట్వేర్ కూలీలం గురు. అక్కడ ఇండియాలో మనకి 40-50 వేల జీతాలుంటాయి. ఇక్కడ డాలర్లలో అలవెన్స్లు, ఉండటానికి నవరత్న ఖచ్చితమైన నివాసాలు అన్నీ బానే ఉంటాయి. కానీ కృష్ణ, వీళ్ళకి మనం మనుషుల్లా కనబడం, కేవలం యంత్రాలం. మన కంపెనీ మనని వీళ్ళకి కౌలికి ఇచ్చారు. వీళ్ళకి మనం వెట్టి చాకిరీ చేయాలి, తప్పదు గురు అనేవాడు. 4 రోజులు ఆఫీసులో పరిస్థితి ప్రశాంతంగా ఉంటే సుధాకర్ కులాసాగా అనేవాడు, అసలు ఈ సాఫ్ట్వేర్ భూమి లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం గురు. సంవత్సరానికి మన అకౌంట్స్ లో లక్షలు పోగొడుతున్నాయి. నాలాంటి వాళ్ళం సింగపూర్ ప్రియులం, పబ్బు జీవులం. నీలాంటి వాళ్ళకి ఇక్కడ అంతా మిగిలే. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని తెచ్చేసుకోవాలి. చూడు, ఇక్కడ వాళ్ళు చిలకా గోరింకల్లా చట్టా పట్టాలేసుకుని ఎంత బాగా తిరుగుతున్నారో అంటూ నిట్టూర్పులు విడిచేవాడు. సుధాకర్కి ఎవరైనా అమ్మాయి తనతో స్నేహం చేస్తే బాగుండును అనుకునేవాడు. అతని ప్రాజెక్టులో 3 అమ్మాయిలున్నారు. ఓ పిల్ల ఓ శుభముహూర్తాన సుధాకర్కి రాఖీ కట్టేసింది. మరొక అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయింది. ఇండియాలో ఉన్న ఆ వరుడికి చేసే ఫోనులకే ఆ అమ్మాయి అలవెన్స్ అంతా ఖర్చైపోతుంది. 3వ అమ్మాయి సుధాకర్ మీద ఓ 10 అంగుళాలు పొడుగుంటుంది. ఆ అమ్మాయి చూపులు ఎప్పుడూ ఉత్తరాది అబ్బాయిల మీదే ఉంటాయి అని సుధాకర్ కొనుక్కుంటూ ఉంటాడు. కాలేజీ రోజుల్లో కూడా సుధాకర్తో అందరూ అమ్మాయిలు బాగానే మాట్లాడేవాళ్లు. కానీ ఏ పిల్ల అతని మీద మనసు పారేసుకోలేదు. సుధాకర్ తమాషాగా చెప్పే ఈ కథలన్నీ కృష్ణకు నవ్వు పుట్టించాయి. కృష్ణకి సుధాకర్ కంపెనీ చాలా నచ్చేది. చిరంజీవి సినిమాలు సీడీలు తెచ్చేవాడు. వంట చక్కగా చేస్తాడు. ఏ మాత్రం తీరిక ఉన్నా ఏదో ట్రిప్పు ఏర్పాటు చేసేవాడు. ఇంటికి వచ్చి లెక్కలు ఖచ్చితంగా వేసి ఎవరికెంత ఖర్చయిందో చెప్పి వసూలు చేసేవాడు. తను ఎవరి చేతనూ తన మీద ఖర్చు పెట్టించనీయడు. తాను అనవసరంగా ఎవరి మీదనూ ఖర్చు చెయ్యడు. కృష్ణకి కంపెనీకి వెళ్లడం, రోజంతా యంత్రంలా పనిచేయటం, 2 రోజులకు ఒకసారి తల్లికి ఫోన్ చేసి మాట్లాడడం, స్నేహితుల్ని నెట్లలో పలకరించడం, రోజులు వేగంగానే నడుస్తున్నాయి. పని నుండి ఇంటికి రావడం, నలుగురు కలిస్తే ఎవరెంత పొదుపు చేస్తున్నారో లెక్కలు వేసుకోవడం, లేదా బంగారం కొనడం గురించి ఆలోచనలు, లేదా ఏ ఎలక్ట్రానిక్ సామాన్లను ఇండియాకు పట్టుకుని వెళ్లాలి అనే తపన. కృష్ణ తన రూమ్మేట్ల కంటే సుధాకర్ కంపెనీ అంటేనే ఇష్టపడేవాడు. పుస్తకాలు కొని చదవడం సుధాకర్కి ఉన్న అలవాటు కృష్ణకి నచ్చేది. ఎక్కడ పుస్తకాల ఎగ్జిబిషన్ ఉన్నా ఇద్దరు వెళ్లేవాళ్లు. ఫ్రెండ్స్, ఈ కథలో ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.